హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజిటేబుల్ బిర్యానీ తయారు చేస్తున్నామండి. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. పచ్చి బఠానీలు, బీట్రూట్, క్యారెట్, బీన్స్, ఉల్లగడ్డలన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి. స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలండి. ఇందులోకి ఇలాచీ, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత చూసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి. తగినంత కారం, కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఈ కలిపిన తర్వాత మనం కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. కలిపి పక్కన కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకుంటున్నామండి. దీనిలోకి టమాటా పేస్ట్ వేసి కూడా బాగా కలిపి మూత పెట్టుకోవాలండి. తగినంత నీరు పోసుకొని సాల్ట్ కూడా వేసి మూత పెట్టాలండి. ముందుగానే కడిగిపెట్టిన బియ్యాన్ని ఇందులో వేసుకోవాలండి. వేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా బాగా రెడీ అయిపోతుంది. దీనిలోకి ఉడకబెట్టిన కోడిగుడ్లతో తింటే సూపర్గా ఉంటుంది. చూడండి, వావ్, సూపర్గా ఉంది. లైక్